ఒక ట్రాఫిక్ పోలీస్ కొత్త స్పీడ్ గన్ను టెస్ట్‌ను చేస్తున్నాడు. కానీ అప్పుడే ఒక టాక్సీ స్పీడ్ గన్ను దాటి వేగంగా వెళ్ళిపోయింది. ఆ కారు హైవే పైకి రాగానే పోలీస్ మళ్ళీ పాత రేడార్‌తో చెక్ చేశాడు. అతను ఆశ్చర్యపోయాడు. స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లుంది. డ్రైవర్ పోలీసులకు ఏమాత్రం భయపడలేదు. కానీ ఆ వ్యక్తి సరదాగా వేగం పెంచలేదు. తన కారులో ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఆమెను రక్షించేందుకు సమయం ఆదా చేయడానికి అతను నేరుగా రేస్‌లోకి దూసుకెళ్లాడు. రేసర్లు ఫినిష్ లైన్ వైపు వేగంగా వెళ్తున్నారు. కానీ ఒక డ్రైవర్ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక టాక్సీ వెనక నుండి వేగంగా వస్తున్నట్లు గమనించాడు. ఆ టాక్సీని నడిపిన వ్యక్తి గురించి రేసర్‌కు తెలియదు. కాబట్టి అతను మొదటి స్థానాన్ని వదులుకోవడానికి నిరాకరించాడు. అతను స్పీడ్ పెంచాడు. కానీ టాక్సీ అతని వెనకే ఉంది. రేస్ కార్ దాటాలని టాక్సీ డ్రైవర్ స్పీడ్ డ్రిఫ్ట్ చేసి రేస్ కార్‌ని ఓవర్‌టేక్ చేశాడు. ఇలా అతను రేస్ గెలిచాడు. అదే సమయంలో స్త్రీని హాస్పిటల్‌కి సురక్షితంగా తీసుకెళ్లాడు. డాక్టర్ ఆ స్త్రీని పరీక్షించి ఆమె ఇప్పటికే లేట్ అయిందని కారులోనే డెలివరీ చేయాలని నిర్ణయించాడు. కానీ ఆ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ ఫాదర్‌ని కలవాలని ప్లాన్ చేశాడు. ఇప్పుడు అతనికి సమయం లేదు. అప్పుడే అతని గర్ల్‌ఫ్రెండ్ కాల్ చేసింది. ఆమె ప్రసవంలో ఉన్న స్త్రీ యొక్క అరుపులు విని కోపంతో ఊగిపోయింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ఆమెకు అన్ని వివరించాడు. ఆమె అతనికి 10 నిమిషాల సమయం ఇచ్చింది. అదృష్టవశాత్తు బిడ్డ టైంకి జన్మించింది. భర్త ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపాడు. వేగం పెంచినందుకు ఏ శిక్ష పడుతుందని చెప్పని అడిగాడు. ఆ వ్యక్తి సమాధానంగా నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు అన్నాడు. భర్త షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వేగంగా వెళ్ళాడు. చివరికి అతను చేరుకున్నప్పుడు ఆమె తండ్రి జనరల్ అని తెలిసింది. అతని కఠినమైన ముఖం చూసి ఆ వ్యక్తికి భయమేసింది. టెన్షన్ తగ్గించడానికి అతను జనరల్‌ని పోగొట్టడం స్టార్ట్ చేశాడు. జనరల్ సంతోషించాడు. అతను తన గతం గురించి గర్వంగా మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే ఫోన్ మోగింది. అతని పైనున్న ఆఫీసర్స్ విదేశీ అతిథులను ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్లమని ఒక టాస్క్ ఇచ్చాడు. కానీ జనరల్ ఇంటి నుండి బయలుదేరిన వెంటనే ఒక తీవ్రమైన కారు ప్రమాదం జరిగింది. ఈ మూవీ నేమ్ టాక్సీ 2.